ఇప్పుడు అంటే నేను ఇంకా వీడియోస్ చూసాను, చాలా వరకు ఇబ్బంది పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని ఛానల్స్ నుంచి. ఎస్. సో నువ్వు పిలిస్తే వచ్చారా, ఫ్యామిలీ అంతా ఊరంతా ఇంటర్వ్యూస్ చేస్తారా, ఏంటి నీ పర్మిషన్ లేకుండానే ఏమైనా జరిగినాయా? మేబీ ఆఫ్ అన్నీ, బట్ అలా విలేజ్కి రావడం అది చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు వీడియోస్లలో చూస్తున్నది ఏంటనంటే అందరికీ నువ్వు యాంటీ అయిపోయావు, నువ్వు ఒక శత్రువు లాగానే ట్రీట్ చేస్తున్నారు చూస్తున్నారు. ఇప్పుడు నిన్ను చూడడం పక్కన పెడితే నీతో పాటు నీ ఫ్యామిలీ ఉంటుంది, సో వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏం ఫేస్ చేస్తారు, ఎన్ని రోజులు ఏమైంది? అంటే ఎలా అంటే లైక్ ఫ్యామిలీలో వెళ్ళినా కానీ అందరూ అరే ఈ పాపనేరా చేతులారా చేసుకున్నారు, కావాలని చేసుకున్నారు అని చెప్పిండ్రు. అలా చెప్పడం, సూటి పొట్టలు మాటలు అనడం చాలా బాధ అనిపించింది. చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయినట్టున్నావు అమ్మ. చాలా అక్క. ఇట్లా ఆ బాధను తట్టుకోవడం కూడా చాలా కష్టం కదా. ఇప్పుడు టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది కదా, సో మనకు కూడా ఎప్పుడు ఒక రోజు టైం వస్తుంది, దెన్ అప్పుడు మనం కూడా ఏంటో చూపించవచ్చు కదా అన్న దాని మీద. ఓకే, నేను ఒక విషయం విన్నాను, నువ్వు సూసైడ్ దాకా వెళ్ళిపోయావు. సూసైడ్ దాకా వెళ్ళిపోయావు, నిజమేనా? లేదక్క, ఓకే, వెళ్ళలేదు. ట్రై చేసావు అయితే? చేయలేదు. అంటే ఏమైంది మరి? అంత వరకు వెళ్ళలేదు, బట్ ఏడవడం లాంటివి అయితే చేసిన. ఎందుకురా ఇలా జరిగింది అనేసి కొంచెం బాధ. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నాయి నీ. ఎస్. చాలా బాగా చేస్తున్నావు, చాలా బాగుంది, వ్యూవర్షిప్ అయితే చాలా బాగుంది. అంటే ఈ కేటగిరీ ఇష్టమా, అంటే రీల్స్ చేయడం కానీ? ఇష్టమే, కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే కామెంట్స్ ఆఫ్ చేయకముందు మళ్ళీ ఇది ఒక కొత్త రకమైన అది చేస్తున్నావు, మళ్ళీ ఎంత డబ్బులు సంపాదించడానికి రీల్స్ స్టార్ట్ చేస్తున్నావు అన్న మాట. ఎట్లా బతికినా బతకనియర్ అయితే అది ఇప్పటి వరకు సంపాదించిందే లేదంటే మళ్ళీ ఈ రకంగా సంపాదిస్తున్నావా అన్న టాక్ వస్తుంది అక్క. అంటే ఏం సంపాదించినట్టు అంటే నువ్వు? అంటే ఇప్పటి వరకు నేను దేవుడి పేరు చెప్పుకొని సంపాదించినా అని అనుకుంటున్నారు. నేను ఒకటి విన్నాను, నువ్వు గుడి కట్టడం కోసం మమ్మీ వాళ్ళని కూడా అప్పుల పాలు చేసి గుడి కోసము పోగేసావు కొన్ని అమౌంట్ అని, మరి నిజమేనా? లేదు. మరి గుడి కట్టడం స్టార్ట్ చేస్తున్నాను అని అన్నావు కదా, మరి ఆ టాపిక్ ఏడు దాకా వెళ్ళింది? అంటే స్టార్ట్ చేశారు అసలు? స్టార్ట్ అయ్యింది. అప్పులు అంటే ఇక మా కష్టం ఏదో మేము పడ్డాం, మా వరకు ఏదో మేము చూసుకున్నాం, కానీ అందరి దగ్గరికి అడిగినా కానీ ఇప్పుడు మీరే చూసిరు కదా ఎలా ట్రోల్స్ అయినా ఎలాది అయ్యింది అనేది. అంటే ఇప్పుడు గుడి మీరు కడుతున్నారు, పర్సనల్గా అయితే మీకు దేవుడు వచ్చేది మీ భక్తి మీకు తెలుసు కాబట్టి ఇలానే ఉంటున్నారు. ఓకేనా? అంతేనా? అంతే అక్క. ఓకే,